Hi everyone, welcome to the course C Programming Language. My name is Amdur Srinivas. I'm working as GATE faculty. I have 17 years of experience in this field. In this video, just I'm dealing introduction to the C Programming Language, and completely in this course we have to discuss a few concepts. Those concepts, first of all, I will explain that part. ఈ వీడియోస్లో మనం అంటే ఈ కంప్లీట్ కోర్స్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి మనం ఒక్కసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత వన్ బై వన్ కంటిన్యూ చేద్దాం. నా అవర్ కోర్స్ నేమ్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Nowadays programming languages are used to design a new devices, right? So ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే కొత్త డివైజెస్ యూజ్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివైస్ను యూజ్ చేస్తున్నాను, డిస్ప్లే డివైస్. ఈ డిస్ప్లే డివైస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే ఇంటర్నల్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ని ఎలా డిజైన్ చేస్తారంటే యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దీంట్లో ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ అ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి అంటే జనరల్గా మీనింగ్ కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో కామన్ అని కాకుండా జనరల్గా వర్డ్ బి లాంగ్వేజ్ తర్వాత సి వచ్చింది కాబట్టి మనం సి అని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్లీ కామన్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ కోర్స్లో మనం ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్స్ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్గారిథమ్స్. చూడండి, ఆల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ స్టెప్స్ అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్ మనం ఎలా స్టెప్స్ ఎలా యాక్షన్ తీసుకుంటామో దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్లోనే మనం యూజ్ చేసే టెక్నిక్స్ అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్. వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే నాట్ ఓన్లీ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ అదర్ లాంగ్వేజ్ మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రిక్వైర్డ్ ఎ స్టాండర్డ్ ప్రొసీజర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ కావాలి. ఆ ప్రొసీజర్ మనం ఆల్గారిథమ్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లో చార్ట్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫ్లో చార్ట్ ఈజ్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టెక్నిక్. సో ఇలా ఒక ఫ్లో చార్ట్ ఆల్గారిథమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ రాయడం మనకి ఈజీగా అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో ప్రోగ్రామ్స్ అర్థం కావాలి, ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we required these two concepts, algorithm and flow chart. దాని తర్వాత మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా ముందు ఎలా ఉంది అంటే హిస్టరీ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేను మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు ఇన్వెంట్ చేశారు, అసలు ఈ సి కన్నా ముందు ఏ లాంగ్వేజ్ ఉన్నాయి, సి ఏ లాంగ్వేజ్, సి ఎందుకు యూజ్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిక్వైర్ దిస్ కాన్సెప్ట్ సి టోకెన్స్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి టోకెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొన్ని టోకెన్స్ ఉన్నాయి, టోటల్గా 6 టోకెన్స్ ఉన్నాయి. ఆ 6 టోకెన్స్ ఏంటి, వాటి ఫంక్షన్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసిన తర్వాత ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం. అంటే కంప్లీట్ స్ట్రక్చర్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిక్వైర్డ్ సి టోకెన్స్, రైట్? అండ్ దాని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ సి. డేటా టైప్స్, ఈ డేటా టైప్స్ అంటే మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని సాల్వ్ చేసేటప్పుడు డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది. ఆ డిక్లరేషన్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ యూజ్ చేస్తామని చెప్పేదే మనకు డేటా టైప్స్. ఆ డేటా టైప్స్ రిప్రజెంట్ చేయడానికి మనకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనము కొన్ని క్వాంటిటీస్ తీసుకోవాలన్నప్పుడు ఆ క్వాంటిటీస్కి ఎలాంటి వేరియబుల్స్ ఉంటాయి, అంటే ఎక్కడ స్టోర్ చేస్తాము, ఎలాంటి రిప్రజెంటేషన్ యూజ్ చేస్తామని చెప్పేసి మనం ఈ కాన్సెప్ట్లో క్లియర్గా చదువుకుంటాము. డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ సి, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో ఇదే కాన్సెప్ట్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఫాలో అవుతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఆపరేటర్స్ ఇన్ సి.
సో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే వీ రిక్వైర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఆర్థమెటికల్ ఆపరేషన్స్ ఉండాలి, లాజికల్ ఆపరేషన్స్ ఉండాలి, రిలేషనల్ ఆపరేటర్స్ ఉండాలి, షిఫ్టింగ్ ఆపరేషన్స్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్. మరి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ ఆపరేషన్స్ చేయాలంటే స్టాండర్డ్ సింటాక్స్ ఏమున్నాయి, ఎన్ని ఆపరేషన్స్ ఇక్కడ యూజ్ చేస్తామో, ఆ ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్. దీన్ని ఇక్కడ మనము ప్రియారిటీ ఆర్డర్ కూడా ఇక్కడే మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రియారిటీ ఆర్డర్ అంటే ఒకటే ఎక్స్ప్రెషన్స్లో మనకి మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు అప్పుడు మనకి కంపైలర్ ఏ ఆపరేషన్ పర్ఫెక్ట్ అంటే ఫస్ట్ చేస్తుంది, ఏది నెక్స్ట్ అలా ఒక ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది. దాన్ని మనము అసోసియేటివిటీ అంటాము. సో ఆ ప్రియారిటీ ఆర్డర్ అవన్నీ మనం ఇక్కడ ఆపరేటర్స్ ఎన్సీలో డిస్కస్ చేస్తాం. సో కంప్లీట్గా అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ టు డిస్కస్ 8 ఆపరేటర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేయాలి. ఇక్కడ వరకు ఈ సి టోకెన్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ ఇక్కడ వరకు మనకి పర్ఫెక్ట్గా అర్థమైతే వీ కెన్ రైట్ ఎ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక స్మాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయొచ్చు యూజింగ్ ఆల్ దిస్. అంటే డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక కంప్లీట్గా ప్రోగ్రామింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. దాట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టు సాల్వ్ ద స్మాల్ ప్రాబ్లమ్స్. మనకి ప్రాబ్లం లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఆ ప్రాబ్లం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే, వన్ ఈజ్ మేనేజింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇన్ సి. సో sometimes we have to take the data from the input devices and sometimes we have to give the data to the output device. Output device కంటే డిస్ప్లే, ప్రింట్ ఇలాంటివి చేస్తుండాలి. ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు జనరల్గా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటాయి అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్. ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, వితిన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేది కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ప్రీవియస్ ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.